ఆ పరమశివుని యొక్క జ్ఞాన గురువు అవతారమే దక్షిణామూర్తి. సాధారణంగా గురువు అంటే తన మాటలతో శిష్యులకు బోధిస్తారు. కానీ జ్ఞానానికి గురువైన దక్షిణామూర్తి మాత్రం మౌనంగానే ఉండి తన శిష్యులకు కలిగే సందేహాలను నివారిస్తారని అంటుంటారు. అసలు శివుడు దక్షిణామూర్తి అవతారాన్ని ఎందుకు ధరించారు? అంతేకాకుండా శివుడికి సంబంధించిన ఎన్నో విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. సత్యలోకంలో ఉండే బ్రహ్మదేవుడు ఈ సృష్టిని ప్రారంభించినప్పుడు మొదటగా సనక, సనందన, సనాతన, సనత్కుమారులను సృష్టించాడు. ఇక తన సృష్టిని కొనసాగించే బాధ్యతను వారికి అప్పగించాడు. కానీ వారు దానికి అంగీకరించలేదు. ఎందుకంటే వారు బ్రహ్మజ్ఞానాన్ని పొందాలనే కోరికతో దానికి సరైన గురువు కోసం వెతికే పనిలో ఉన్నారు. దాంతో బ్రహ్మ మరో ప్రత్యామ్నాయంతో తన సృష్టిని కొనసాగించాడు. ఇక ఈ నలుగురు